కొత్తపల్లి మన తూర్పుగోదావరి జిల్లాలో దీన్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీంట్లో 3 రకాలైన ఉన్నాయి. ఒకటి, ఎవరైతే ఇల్లు లేని వారందరికీ కూడా ఇంటి స్థలాన్ని, అర్బన్లో అయితే సెంటు స్థలం, అదే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే, పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే 1 సెంటు స్థలం, అదే గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే సెంటున్నర 1.5 సెంట్లు స్థలాన్ని ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తున్న నేపథ్యం. వాటితో పాటు గత ప్రభుత్వంలో ప్రారంభించి కొన్ని ప్రారంభ దశలో ఉండి కొన్ని అరకొరగా ఉండి కొన్ని పూర్తవుతుండగా మిగిలిపోయిన 2,62,000 ఇల్లు కూడా రేపటి రోజునే వారికి సేల్ అగ్రిమెంట్లు కూడా ఇస్తున్నాం. అందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, ఎవరైతే 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళు ఈ 2,62,000లోనూ ఉన్న 1,45,000 ఇళ్ళని ఇంతకుముందు ప్రభుత్వం వచ్చి 2,45,000 రూపాయలు లబ్ధిదారుడితో పెట్టి బ్యాంకు లోన్ ఇచ్చి, ఆ లోను ద్వారా నెలకి 2,800 రూపాయలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ ఉండే పరిస్థితి. అవి లేకుండా ఒక్క రూపాయికే 300 చదరపు గజాల ఇంటిని వారికి దాదాత్వం చేస్తూ సేల్ అగ్రిమెంట్ ని రేపు 25వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు వాళ్ళందరికీ ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా ఇందులోనే ఈ 27,85,000లోనే ఎవరైతే సొంత స్థలం ఉండి, అందులో సుమారు 4 లక్షల మంది వరకు సొంత స్థలం ఉండి, అందులో పురిపాకు ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయంతో, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తరఫు ఆర్థిక సాయంతో వాళ్ళకి ఆ డబ్బునిచ్చి వారి సొంత ఇల్లు కళ నెరవేర్చే విధంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఇది రేపు జరిగే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇవాళ చేస్తున్నాం. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలాంటి కార్యక్రమం. ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం దారిద్ర్య రేఖను దిగువనున్న ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ భేదం లేకుండా, కుల విచక్షణ లేకుండా, మత విచక్షణ లేకుండా, పార్టీ రహితంగా ఎవరైతే నిరుపేదని గుర్తించి ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎక్కడ రాజకీయ కోణంలో కానీ, రాజకీయ ప్రమేయం కానీ లేకుండా పేదరికమే అంశంగా ఇల్లు లేని వాడిని ప్రాతిపదికగా తీసుకొని ఈ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. నిజంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని చూస్తే చాలా గర్వపడుతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి కూడా ఎన్నోసార్లు చెప్పాం. ఎన్నిసార్లు చెప్పినా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే. నేను గత 2 రోజులుగా జిల్లాలో తిరుగుతున్నాను. తిరుగుతూ ఎక్కడెక్కడ చెప్తుంటే ఎంతో ఆనందంగా కేంద్రం కొడుతున్నారు. ఎప్పుడా 25వ తారీఖు ఎప్పుడు వస్తుందా, 3 గంటల సమయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ముఖ్యమంత్రి చేతి మీదకి ఇస్తారా, ఇచ్చిన తర్వాత వెంటనే మాకు మా నియోజకవర్గంలో మా శాసనసభ్యులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా పెద్దలు ఎప్పుడు మాకు అది అందిస్తారా అని అరులు చూస్తున్నారు. అదే కార్యక్రమం ఎప్పుడో జరగవలసింది కదా. జూలై నెలలోనే రాజశేఖర రెడ్డి గారు తాలూకా జయంతి నాడే ఈ కార్యక్రమం చేద్దామని తలపెట్టాం. కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అండుకో మన న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడి నుంచి వారు వాద్యాలు వేసి ఆ స్టేలు తీసుకురావడం వల్ల ఆలస్యం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 15కి ఇద్దాం అనుకున్నాం. దానికి అప్పటికి కూడా అవ్వలే. ఆ తర్వాత మళ్ళీ పర్వదినాన్ని ఇద్దాం అనుకున్నాం. మరి ఆ రోజు కూడా అవ్వలే. కానీ ఇప్పుడు మరి ఈ నిర్ణయం చేశాం. అయితే దీంట్లో ఇంకొక ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన, ప్రభుత్వం ఆలోచన ఏంటంటే అది ఇచ్చినప్పుడే సేల్ డీడ్ చేసి ఇచ్చేయాలనేది నిర్ణయించాం. కానీ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండడం వల్ల
దుర్మార్గమైన దుష్ట శక్తులు అడ్డుకోవడం వల్ల న్యాయస్థానంలో పెట్టి అడ్డుకోవడం వల్ల ఆ కార్యక్రమం చేయలేక వారికి ఇంతకు ముందులాగా డీఫామ్ పట్టాన్ని రేపు అందిస్తున్నాం. న్యాయస్థానం చిక్కులు అయిపోయిన తర్వాత వాళ్ళకి సేల్ డీడ్ చేసి వారికి ఆ ఇంటిని వారి సర్వ హక్కులు కూడా వాళ్ళకి ఇచ్చే ఏర్పాటుని మరి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మరి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రంలో కొత్తగా ఒక క్రియేట్ అవుతుంది. సుమారు 17,000 ఈ 30 లక్షల ఇల్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే 17,000 లేఅవుట్ని 17,000 కొత్త గ్రామాలు తయారవుతున్నాయి. గ్రామాల్లో 1-2 కాదు, 17,000 కొత్త గ్రామాలని లేఅవుట్స్ తయారవుతున్నాయి, కొత్త గ్రామాలు తయారవుతున్నాయి వీటి వల్ల. అంటే మనం చూశాను, నేను నాకు బాగా అనుభవం. మన ఇందిరమ్మ ప్రోగ్రామ్ ఇప్పుడు జాషియా గారు పెట్టినప్పుడు గ్రామాల్లో ఉన్న మరి వాటిన్నింటినీ పురపాకలన్నింటినీ పురపాక రహిత రాష్ట్రంగా చేద్దామని నిర్ణయంతో ఆ రోజు చేశాము. గ్రామాల్లో ఉన్న పురపాకలు తీసి ఇల్లు కట్టాము. ఎక్కడైతే లేవో అక్కడనే కొత్త లేఅవుట్లు వేస్తే లేఅవుట్లన్నీ గ్రామాలు అయ్యేవి. పాత గ్రామాలన్నీ కూడా పాతగా ఉన్న ఇల్లు లేవుతున్నామని పాత గ్రామం అయిపోయింది. అంటే డెవలప్డ్ అయిపోయింది అనమాట. అంటే ఒక ప్లాన్ ప్రకారం లేఅవుట్ వేసుకోవడము, ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసుకోవడంతో అదే గ్రామంలోకి వెళ్ళగాని గ్రామం వచ్చి అదే గ్రామం కింద అయింది. అది వచ్చి మన సిటీలో ఎలాగైతే ఓల్డ్ సిటీ కొత్త అని అనుకుంటామో ఆ టైప్లో ఆ కార్యక్రమం జరుగుతాయి. అలాగే రేపు గ్రామాల్లో 17,000 పట్టణాల్లో కలుపుకొని 17,000 కొత్త లేఅవుట్, కొత్త మళ్ళీ టౌన్షిప్స్ గ్రామాల్లోనూ, కొత్త గ్రామాలు, కొత్త టౌన్షిప్స్ గ్రామాల్లోనూ, అర్బన్లోను, అటు గ్రామీణ ప్రాంతంలో ఇటు పట్టణ ప్రాంతంలో 17,000 టౌన్షిప్స్ కొత్త వస్తున్నాయి. ఇవి దీనివల్ల ఇది ఈ 30,75,000 ఏవైతే చెప్పానో దాని ప్రకారం మొత్తం దీని తాలూకా మొత్తం డబ్బుని మనం చూసుకుంటే 23,535 కోట్ల విలువ. దీని తాలూకా మొత్తం విలువ, ఈ ఇళ్ల తాలూకా విలువ 23,535 కోట్లు విలువ. మొత్తం 63,300 ఎకరాల భూమిని దీంట్లో వినియోగిస్తున్నాం. 68,300 యొక్క భూమిని వినియోగిస్తున్నాం. ప్రభుత్వ భూమిని కానీ, లేదు కొత్తగా సేకరిస్తున్న భూమిని కానీ, కొత్తగా సేకరించిన భూమి కానీ దాని మీద మొత్తం అయితే విలువ చూసుకుంటే 23,535 కోట్ల రూపాయలు విలువ. దీంతో ఇళ్ళకి భూమికి విలువని కలుపుకొని దాన్ని ఇందులో ప్రభుత్వ భూమి 25,120 ఎకరాలు ప్రభుత్వ భూమి. ప్రభుత్వం దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న భూమి 25,120 ఎకరాలు. అది దాని విలువ సుమారు 8,000 కోట్లు. దాని విలువ ప్రభుత్వ భూమి విలువ. ఇది కాకుండా 10,150 కోట్ల రూపాయలతో ఇంకొక 25,359 ఎకరాలు, 25,120 ఎకరాలు వచ్చి ప్రభుత్వ భూమి, 25,359 ఎకరాలు వచ్చి సేకరించిన భూమి కొన్నాం. దీపం పట్టా కానీ, లేదు పట్టాది కానీ, లేదు ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఏదైతే చట్ట ప్రకారమో వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఉందో ఆ డబ్బు కాంపెన్సేషన్ ఇచ్చి ఆ డబ్బును కొన్నాం. దాని విలువ 10,150 కోట్లు. దాని విలువ ఆ భూమి విలువ. రెండు వెరసి భూమి విలువ, దాంతోపాటు వీరన్నీ మొత్తం 23,000 కోట్లు విలువతో కొన్నాం ఈ భూమిని అంతా కూడా. ఇది కాకుండా ఈ రెండు వీటిలో మళ్ళీ విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అయితే మనం ల్యాండ్ పూలింగ్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ లో 4,457 ఎకరాలు ఇది విశాఖపట్నంలో. ఈ 4,457 ఎకరాలు విలువ, దీని విలువ చూసుకుంటే 1,350 కోట్లు దీని విలువ. మీకు తెలుసు విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ మేము ఏ విధంగా చేస్తామో, ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఏ ఒక్కరికి కూడా మేము వచ్చి వారి దగ్గర జులుము చేసి కానీ, లేదా అదమాయించి కానీ, లేదు కంపల్సరీ మీరు ఇవ్వాలని బలంతో పెట్టి కానీ ఏ ఒక్కటి చేయలే. అంతా కూడా స్వశక్తిగా వారు ఇచ్చిన దానికి విల్లింగ్తోనే, వారి తాలూకా అనుమతితోనే ఈ భూమంతటిని కూడా మేము సేకరించాం. భూమంతటిని కూడా
4,457 ఎకరాలని అందులో సేకరించాం. ఇది కాకుండా విఆర్ఎండి అంటే మన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లోను 1074 ఎకరాలు 1074 ఎకరాలని అక్కడ భూములు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని విలువ 325 కోట్లు. ఇవన్నీ ఈ రకంగా టిడ్కో ఇల్లులు సుమారు 800 కోట్ల ఖర్చుతో 2,550 ఎకరాలు అవి టిడ్కో ఇళ్లలో ఇస్తున్న భూమి. వెరసి ఇవన్నీ చూస్తే 23,535 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భూమిని సేకరణ చేస్తాం. వివిధ రకాలుగా ప్రభుత్వ భూమి, ల్యాండ్ పూలింగ్, టిడ్కోకి ఇస్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూమి సేకరించిన భూమిలో కడుతున్న టిడ్కోకి ఇచ్చిన భూములు ఇవి కాకుండా మళ్ళీ అదనంగా ఇప్పుడు సేకరించిన 10,150 ఇప్పుడు సేకరించిన 25,120 ఎకరాలు 10,150 కోట్లతో కలిసి మొత్తం భూమి విలువ 23,535 కోట్ల రూపాయలు భూమి విలువను సేకరించి ఇప్పుడు ఈరోజు ఇస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి చూసాం మనం ఎక్కడైనా సరే. ఎప్పుడైనా దేశంలో ఎక్కడ నేను అనుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మనం ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడా కూడా ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఇంతకు ముందు జరుగుతుందని మేము ఊహించట్లేదు. ఇప్పుడు వచ్చి ఎక్కడ జరగలేదు ఇలాంటి కార్యక్రమం. ఓ పేదవాడికి, ఒక అక్కకి, ఓ చెల్లికి, ఓ తల్లికి ఒక ఇంటిరాలను చేసే ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతుందనేది దీంట్లో చెప్తున్నాను. ఇందాక చెప్పాను మీకు, దీంట్లో సుమారు 15,60,000 ఇళ్ళకి రేపు పనులు ప్రారంభించబోతున్నాం. ఏవైతే ఈ 30,75,000లో మైనస్ 2,62,000 టిడ్కో ఇళ్ళు తీసేస్తే 27 లక్షల చిల్లర ఏవైతే ఉన్నాయో 28,30,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో 15,50,000 ఇళ్ళని రేపటి నుంచే వాటి పనులు కూడా ప్రారంభించడానికి దానికి కావాల్సిన నిధులు కూడా వాళ్ళకు కూడా కేటాయింపు చేస్తున్నాం. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు 1,80,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ఆ డబ్బులు ఇస్తున్నాం. భూమి అంతా కూడా కేంద్ర రాష్ట్రాందే, భూమి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10,000 కోట్ల రూపాయలు ఇందాక మీకు చెప్పిన 10,000 కోట్ల 10,150 కోట్లు ఉన్నాయో అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నుంచే. ఆ మిగతా ఇప్పుడు ఏదైతే ఇంటికి ఇస్తున్న డబ్బు ఏది ఉంటుందో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి రేపు సుమారు 15,60,000 ఇళ్ళు రేపు ప్రారంభించబోతున్నాం. వచ్చే సంవత్సరాన్ని వచ్చి మరి మిగతా 12,70,000 ఇళ్ళని వచ్చే సంవత్సరం ప్రారంభించబోతున్నామని తెలియజేస్తున్నాం. దీని విలువ మొత్తం చూసుకుంటే ఇది ఈ ఇస్తున్న ఈ 28,30,000 ఇళ్ళ తాలూకా మొత్తం ఇస్తున్న 1,50,000 చూసుకుంటే 1,80,000 చూసుకుంటే 50,940 కోట్లు. అంటే మొత్తం ఇది 60 ప్లస్ 25 దగ్గర 85,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల్ని 30 లక్షల మందికి 30,75,000 పేదవాళ్ళకి ఈ మొత్తాన్ని రేపు ప్రభుత్వం వారికి దఖలు చేయబోతుంది. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం. పేదల కోసం పరితమించే కార్యక్రమం, ఎన్నికల ముందు మాటిచ్చిన కార్యక్రమాన్ని ఈ విధంగా మాటిచ్చిన వాడిని నిలబెట్టుకుంటున్న రేపు రోజు పేదలందరికీ పర్వదినం, సొంత ఇల్లు కళ నెరవేరిన దినం రేపటి రోజు. ఇది మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం, ఇది మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. మా ప్రభుత్వ విధానంలో ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో పెట్టిన అంశంలో భాగం ఇది అందరికీ కూడా. ఇది ఒక అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఒక నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఒక నియోజకవర్గం తర్వాత కాదు, అన్ని నియోజకవర్గాల్లో సైమల్టేనియస్ గా ఏవైతే 15,60,000 ఇల్లుని మనం ఇండ్లు ప్రారంభం చేయబోతున్నామో అన్ని నియోజకవర్గాలు జరుగుతుంది. ఏదైతే 28 లక్షల ఇవ్వబోతున్నామో, ఇంటి స్థలాలు ఇస్తున్నామో అది అన్ని నియోజకవర్గాలు జరుగుతాయి. ఇది ఈ ప్రభుత్వం రేపు చేస్తున్న కార్యక్రమం చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే 300 అడుగుల ఇల్లు చెప్పారు ఇందాక, టిట్కో ఇల్లుని 300 రూపాయలకే ఇస్తామని మనం చూసాం. గత ప్రభుత్వంలో మన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఎంతో మంది చెప్పినప్పుడు అందులో జరిగిన అవినీతి మనకు తెలుసు. ఒక స్క్వేర్ ఫుట్ వచ్చి 2,000 రూపాయలకి స్క్వేర్ ఫుట్ గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చి పేదల తాలూకు రక్తాన్ని వచ్చి దోచుకొని, రక్తంతో అది దోచుకొని అవినీతి చేసి దానికి ప్రతి నెల 2,800 రూపాయలు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి నుంచి తీసుకొచ్చారు. దాన్ని ఆయన చెప్పారు, మా ప్రభుత్వం వస్తుంది, మీ అందరి దయ వల్ల వస్తే నేను ఉచితంగా ఇస్తా అని చెప్పారు. ఆ ప్రకారమే రూపాయికి ఇంటి నుంచి చేయబోతున్నారు. అందుకాక 365, 430 ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కట్టవలసిన అప్ఫ్రంట్ 365 రూపాయలు, 365 స్క్వేర్ ఫుట్కి అయితే 50,000 రూపాయలు ముందు కట్టాలి. కట్టి మిగతా బ్యాంకు నుంచి కొద్దిగా బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలి. అదే 430కి అయితే 1,00,000 రూపాయలు వచ్చి అప్ఫ్రంట్ గా కట్టి ముందుగా కట్టి ఆ మిగతా దానికి 4,65,000కి అప్పు కింద తీసుకోవాలి. 5,65,000, 430 అయితే అదే 365 అయితే 4,65,000, అదే 2 లక్షలు, అదే 300కి అయితే 3,60,000. దీన్ని 300 ఉచితంగా ఇస్తూ రూపాయికి ఇస్తూ 430కి 365కి కట్టవలసిన అప్ఫ్రంట్ లో సగభాగం ప్రభుత్వమే దద్దాడు తరఫున ప్రభుత్వమే భరిస్తుంది. అంటే 50,000 కట్టవలసిన వాళ్ళు 25,000 కడితే చాలు, 1,00,000 రూపాయలు కట్టవలసిన వాళ్ళు 50,000 కడితే చాలు. ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా 1,00,000 రూపాయలు ఒక 5 మందో 10 మందో 50 మందో 100 మంది కట్టుంటే అర్హులై ఉంటే తిరిగి 50,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాం కూడా. అదే 50,000 కట్టవలసిన వాళ్ళు 25,000 కట్టుంటే తిరిగి 25,000 వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి ఆదేశం. దీనివల్ల 438 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి అదనంగా భారం కాదు, ఇది సంతోషం మాకు ప్రభు. ఎందుకంటే పేదవాడికి ఇస్తుంది, ఈ పేదవాడికి ఇస్తుంది. ఇది ఈ రకంగా కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ టిట్కో ఇల్లు ఇందాక చెప్పాను కదా మీకు, 1,00,000 ఈ టిట్కో ఇల్లు ఈ రెండు 430కి సంబంధించి 44,304 మంది ఉన్నారు. 44,304 మంది టిట్కో ఇళ్లలో 430 ఉండేది రాష్ట్రం మొత్తం మీద. వాళ్ళందరికీ 50,000 రాయితీ వాళ్ళందరికీ. అదే 365 వాళ్ళకి వచ్చి 365 వాళ్ళు వచ్చి 44,304 మంది ఉన్నారు. వాళ్ళందరికీ 25,000 రాయితీ. 430 అన్న వాళ్ళు 74,310 మంది ఉన్నారు. వాళ్ళందరికీ 50,000 రాయితీ. వాళ్ళందరికీ 70,000 మంది లబ్ధిదారులకి 430 ఉన్న వాళ్ళకి 50,000 రూపాయల రాయితీ. 44,304 మంది ఉన్న 365 తీసుకున్న వారికి 25,000 రూపాయల రాయితీ. 300 ఎస్ఎఫ్టీ 1,43,600 మంది ఉన్నారు. వాళ్ళందరికీ రూపాయికే ఇల్లు, ₹1 పూర్తిగా వాళ్ళందరికీ కూడా రాయితీ, పూర్తిగా ఉచితంగా. అంటే ₹1 ఇంటిని వారికి వచ్చి సేల్ ఇంటిని. ఇవన్నీ కూడా 2,62,000 అది వేసి 3 కలిపి వాళ్ళందరికీ రేపు 25వ తారీఖు నుంచి సేల్ డీడ్ కూడా ఇస్తాం. మున్సిపల్ కమిషనర్ స్టాంప్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఇచ్చి పూర్తయినంటే ఎప్పుడైతే ఇల్లు పూర్తయిపోతుందో 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలలు సంవత్సరం లోపల దానికి టైం పెట్టాము. ఏదైతే పూర్తి చేయడం కానీ టైం పెట్టాము, ఇంతవరకు పూర్తయిన దాన్ని పూర్తి చేయడానికి అసంపూర్తిగా ఉన్నదాన్ని పూర్తి చేయడానికి టైం పెట్టాము. ఆ టైం అప్పుడు ఇంటి దిగుతప్పుడు సేల్ చేసి అంటే డీడ్ చేసి ఇచ్చేస్తాం. సేల్ అగ్రిమెంట్ చేసి ఆయన్ని ఇచ్చేస్తాం. ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ చేస్తున్నాం, అప్పుడు వచ్చి సేల్ డీడ్ ఇచ్చేస్తాం. మ్యాక్సిమం చేసి
ఈ రకంగా ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలే. ఎప్పుడు అంత పగడబందిగా చేసిన కార్యక్రమం. అందుకు రేపు అందరూ పేదలందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు 25వ తారీఖు వస్తుందా, ఎప్పుడు 3 గంటలు అవుతుందా, ఎప్పుడు సమయం అవుతుందా, ఎప్పుడు నాకు సొంత ఇల్లు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఒక పండగ రేపు వచ్చి రాబోతుంది. రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు మరి తూర్పుగోదావరి జిల్లాలో అది ప్రారంభిస్తారు. 28వ తారీఖు నాడు మరలా శ్రీకాళహస్తిలో, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉదయం 11 గంటలకి అక్కడ మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మళ్ళీ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి 30వ తారీఖు నాడు విజయనగరంలో మళ్ళీ ఈ కార్యక్రమంలో 11 గంటలకు, ఉదయం 11 గంటలకి అక్కడ పాల్గొంటారు. మొత్తం రాష్ట్రం నలుమూలలా వెళ్ళి అటు రాయలసీమ, ఇటు కోస్తా, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల అన్ని ప్రాంతాలకి, 3 ప్రాంతాలకి పోయి ఈ పేద అక్క చెల్లి తల్లి అందరినీ కూడా కలిసి ఆయన చేతుల మీదకి కార్యక్రమాన్ని చేస్తూ 25వ తారీఖు ఎప్పుడైతే ఆయన ప్రారంభిస్తారో, ప్రారంభించిన వెంటనే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ సంబంధిత శాసనసభ్యులు, సంబంధిత పార్లమెంట్ సభ్యులు, సంబంధిత మంత్రులు, సంబంధిత పెద్దలందరూ అలా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మరి 25 నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు 10 రోజులు పండగలాగా వాతావరణంతో ఈ కార్యక్రమం చేయాలి. 17,000 లేఅవుట్లు, ఒక్కో లేఅవుట్ వచ్చి 100 ఇళ్ళు ఉన్నాయి, 10,000 ఇళ్ళు కూడా ఉన్నాయి లేఅవుట్లో. ఒక లేఅవుట్లో మరి విజయనగరంలో రేపు ఇస్తున్న లేఅవుట్ అయితే సుమారు 12,000 మంది, అక్కడ 12,000 పట్టాలు ఇస్తున్నాం. శుభ్రంగా నేను చూసి వచ్చాను. పూర్తి సొంతం చేసి పూర్తిగా రాళ్ళు కూడా పాతి ఎవరి తాలూకా ప్లాట్ని వాళ్ళు చేసి ఇచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చినప్పుడు అలా లేవు. ఊరికి పేపర్ల మీద వచ్చి లేఅవుట్ చేసి పేపర్ మీద ఇచ్చేసేవాళ్ళం. బ్లాక్ కాదు. రేపు లబ్ధాడిని ఆ ఫ్లాట్ దగ్గర పెట్టి, వాళ్ళ స్థలం దగ్గర పెట్టి వాళ్ళకి ఫోటో తీసి డాక్యుమెంట్ ఇచ్చి హద్దులతో సహా చేర్చి మరి రేపు డాక్యుమెంట్ ఇస్తున్నాం. ఎంత పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే అధికారం కోల్పోయిన నాయకుడు 5 సంవత్సరాలు అద్భుతమైన అవకాశాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఈ పరిపాలన ఇస్తుంటే 5 సంవత్సరాలు వృధా చేసి పేదల రక్తాన్ని దోచుకొని అవినీతితో మరి మురిగిపోయిన నాయకుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ఇందులో అవినీతి జరిగిందని, ఇందులో గాయం జరిగిందని. ఈ ప్రభుత్వం అవినీతి జరిగితే సహించు, చెప్పండి. ఎక్కడ అవినీతి జరిగితే దాన్ని వచ్చి చేస్తాం. పేదవాళ్ళకి వచ్చి ఇవ్వద్దంటే ఇలాగా 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇస్తుంటే కడుపు మంట ఎందుకు? ఈ 30 లక్షల కుటుంబాలు వాళ్ళకి ఇల్లు తీసుకున్న తర్వాత సొంత ఇల్లు అయిపోతే పేదవాడు ధనవంతుడు అయిపోతాడేటో, మంచితరత అయిపోతాడేటో, అది జరగకూడదే. పేదవాడుగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ కోరిక, తెలుగుదేశం పార్టీ విధానం. అది మా పార్టీ విధానం అది కాదు. పేదవాడు కూడా తలెత్తు తిరగాలి, సంఘంలోనూ పేదవాడు కూడా గౌరవంగా బతకాలి. వారి మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలి అనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమతం. ఇది ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచన చేయండి. అక్కడ ఏదో జరిగిపోయింది, కుంభకారం జరిగింది, అక్కడేదో ఎక్కువ ధరకు ఇచ్చారు. ఎక్కడైనా ఒక చిటుగా జరిగితే ప్రభుత్వం తీసుకొస్తే తప్పకుండా దాన్ని ఎంక్వైరీ జరుపుతాం, దాని మీద చర్య తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పని చెప్తున్నందుకు ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇంకా మరి ఇంకేమొచ్చింది? మీరు ఇవ్వండి సాక్ష్యాలతో ఏదైనా చెప్పండి, దాని మీద చేస్తాం. ధైర్యంగా చెప్తున్నాను. నేను మీటింగ్కి వెళ్తున్నాను, ప్రతి జిల్లాలో తిరుగుతున్నాను, అందరి ముందు పబ్లిక్లోనే అడుగుతున్నాం. జనం ప్రజల నుంచి కానీ లబ్ధాల నుంచి కానీ లేదా ప్రజల నుంచి లేదు. ఎంతసేపు రాజకీయ కోణంలో రాజకీయ ఆలోచనతో లబ్ధి కోసం ఎదుటి పార్టీ మీద బుల్ల జరగాలని ఏదైతే ఈ ప్రోగ్రాం జరుగుతుందో ఈ ప్రోగ్రాం మీద ఇటువంటి బహుత్తరమైన కార్యక్రమం మీద మరి దీన్ని పక్కతో పట్టించాలని వారికి ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్లు వారు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా చూసాం, చాలా ఇబ్బందికరం. ప్రజలు దానికి తీర్పిస్తారు, వాళ్ళు బుద్ధి చెప్తారు. మనం ఇప్పటికే పార్టీ తుడిచిపెట్టిపోయిన పరిస్థితి. పార్టీ ఇంకా ఎక్కడో ఇక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ అది కూడా దెబ్బతో తుడిచిపెట్టిపోతుంది. ఎందుకంటే ప్రజలు అమాయకులేం కాదు, ప్రజలు చూస్తున్నారు, వాస్తవాలు ఏంటో ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుందో చూస్తున్నారు.
నిన్న రోజు వచ్చి భూ సర్వేని పెట్టాం. పెడితే ఒక పత్రికలో ఈనాడు పత్రికలు అంటాను రాస్తున్నారు చంద్రబాబు నాయుడు వస్తే బొమ్మ పెట్టుకొని. ఇదంతా ఈ భూ సర్వే వచ్చి దోచుకోవడానికి భూ సర్వే చేస్తున్నారు, అందుకే ఈ కార్యక్రమం అని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంట మా నాయకులు అంట భూ సర్వేలు చేసి ఆ సర్వేలు ఏ దీపంలో ఏ చుక్కల బొమ్మలో ఏ వ్యవసాయ భూమి చూసి అవన్నీ మేము వచ్చి కబ్జా చేస్తున్నామంట. ఊర్లోకి వెళ్ళమండి, ఊర్లోకి వెళ్ళమండి, చొక్కాలు పుచ్చుకొని ఊరి నుంచి ఎండ తగులుతారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఈ మాట చెప్పి ఊర్లోకి వెళ్ళమండి, ఏ గ్రామంలోకి వెళ్ళి ఈ మాట మాట్లాడమండి. టీవీల దగ్గరికి వచ్చి మైక్ దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జూముల్లో చెప్పడం కాదు. ఏదైనా గ్రామంలోకి వెళ్ళి ధైర్యంగా గ్రామం మధ్య నిలబడి ఇగో ఈ జరుగుతున్న ఈ భూ సర్వే లేకపోతే ఈ జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ మీ ఊర్లో ఇస్తుంది, ఇగో ఈ రకంగా దోచుకు తినడానికి ఇస్తున్నారు, ఈ రకంగా మీ అసైన్ భూముల్ని దోచుకొని లేకపోతే చుక్కల భూములు దోచుకొని లేకపోతే మీ ఆస్తి వచ్చి మీ ఊర్లో నాయకుడు దోచుకున్నా లేకపోతే మీ ఊర్లో ఎమ్మెల్యే దోచుకున్నా చేయడానికి చేస్తున్నాడని చెప్పి ఇది చెప్పండి ధైర్యంగా దమ్ముంటే. ఊరు పొరిమేరు వరకు వెంట తగలపోతే ప్రజలు నేను రాజకీయాలను జరిపించేస్తాను. ఇది ప్రజలకు కావాల్సిన కార్యక్రమం, ఇది ప్రజలు కోరుకున్న కార్యక్రమం, పేదవాడికి కావాల్సిన కార్యక్రమం. ఎప్పుడో నేను పుట్టక ముందు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు 1929లో మన దగ్గర సర్వే జరిగింది మన రాష్ట్రాల్లో. మళ్ళీ తర్వాత ఇప్పుడు జరిగాయి. అప్పటి నుంచి నిన్న బుక్ చూపెట్టారు నాకు. అక్కడ తక్కిడిపల్లిలో వెళ్తే బూజు పట్టిపోయి దులుపుకొని రాసుకొని చీరికిపోయి ఉన్న ఆ రికార్డు అంతా. అటువంటి ఎప్పుడో బలమైన వాడు, ఊర్లో జులుమున్నవాడు, లేదా మోతుమరి, లేదా భూస్వామి, ఊర్లో పెత్తందారి, అప్పుడో రాళ్ళు వచ్చి వాడి ఇష్టారాజ్యంగా మార్చుకొని బలహీన ఎవడైనా ఉంటే లేకపోతే నోరు లేని అమాయకాయ ఉంటే వారి దగ్గర దోచుకుని జులుం చేసుకునే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ వారికి భూమి వాళ్ళ హక్కు ఇచ్చే పరిస్థితిని రాష్ట్రం మీద కల్పించే పరిస్థితిని కల్పించి సుమారు 1000 కోట్ల రూపాయలతో ఇవాళ రాష్ట్రంలో ఉన్న 50 దమ్ముంటే ఏ గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో సభ పెట్టి ఇది తప్పు ఇది వద్దు మీ ఊరని మీరు వ్యతిరేకించండి చెప్పనండి, తెలుస్తుంది. ఏదో ఇవాళ మేము చెప్పిన మాట కాదు ఇది. ఎన్నికల ముందే ప్రజల ముందే ఈ అంశాన్ని ముందు పెట్టాం. మీ గ్రామంలో మాకు మీ దేవాల అధికారంలోకి వస్తే నేను సమగ్ర భూ సర్వే జరిపిస్తాను, మీ భూమి మీద మీకు హక్కులు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రకారం మీ కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నిరుపేదలందరికీ కూడా మీకు సొంత ఇల్లు కళను నెరవేరుస్తాను. నాన్నగారు ఆ రోజు చేశారు, అంతకు 200 చేస్తారని చెప్పారు. ఆ ప్రకారం ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో 24 లక్షల ఇల్లు కట్టి ఆయన చరిత్రకి ఘనతిస్తే ఇవాళ మరి రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తర్వాత 13 జిల్లాలకే 30 లక్షల మందికి వచ్చి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఇది ఇవాళ చేస్తున్న ప్రభుత్వం. ఎంతసేపు కుళ్ళి మాటలు, కడుపు మన మాటలు. చిన్న ఉదాహరణ అండి, మీ అందరూ పాత్రికేయ సోదరులు మీ అందరూ కూడా ఇవాళ మీరు ఉద్యోగాల్లో రాలే మీ అందరూ లేదు. ఇందులో కడుపు మంటతో రాస్తున్న కొన్ని పత్రికలు 2 పత్రికలు 2 ఛానల్లో 3 ఛానల్లో ఉంటే వాళ్ళేమి ఇవాళేమి ఛానల్స్ పెట్టలేదు, ఇవాళేమి పత్రికలు పెట్టలేదు. చిన్న ఇన్సిడెంట్ ఏం చేస్తే వ్యక్తిగత ఇన్సిడెంట్. నిన్న అనంతపూర్లో ఒక సంఘటన జరిగింది. అది ఇద్దరి మధ్య ఆ ప్రేమ సంబంధాల అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయిని వచ్చి ఒక దుర్మార్గంగా ఒక దుండగుడు వచ్చి
అమ్మాయిని మట్టుపెట్టడం అనేది మన అందరికీ కూడా కడుపు తరుక్కుపోతుంది. సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు. అందరూ కూడా దాన్ని మనం వ్యతిరేకించాలి, అందరూ ఖండించాలి అలాంటి చర్యల పట్ల. ఎంత ఆవేదన ఆ సంఘటన వింటేనే ఆవేదన చెప్తాను. నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిని కూడా నేను జరిగిన వెంటనే ఏం జరిగింది ఏంటని అన్ని కనుక్కున్నాను. విషయాలన్నీ కూడా అందరం కూడా తీవ్రంగా పోలీసు అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చాము. వాళ్ళు కూడా వెంటనే గురించి ఎవరైతే సంఘటనలో ఎవరైతే పాత్రుడై ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళందరూ శిక్షించి వారికి కఠినంగా ఒక మెసేజ్ వెళ్ళేటట్లు వాళ్ళందరూ చేయాలని అమ్మాయి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయ్యాం. అందరూ కూడా అదే దాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించేసి చంద్రబాబు నాయుడు గారు అందుకో మాట్లాడుతుంటుంటే ఏ ఒక్కడైనా మనసున్న మాట ఎవడైనా సరే ఏ ఒక్కడైనా దాన్ని ప్రేరేపించిన ప్రయత్నం చేస్తాడండి. అన్నం 5,000 నోట్లోకి వెళ్ళి అన్నం తింటున్న మాట ఎవడైనా దాన్ని ఎవడైనా సరే అది కాదు, అది తప్పు, ఇలాంటి పనులు మంచిదా పని చేయడమని చెప్తాడండి, లేదా దాన్ని సమర్థిస్తాడండి? ఏం ఆలోచన ఉందండి ఈ మనసుకి? ఎందుకు పోలీసులు అయిపోయానండి? ఏ ఒక్కడు కూడా పోలీస్ స్టేషన్కి నేను అన్నీ కొనుక్కున్నాను. ఫోన్ ఎప్పుడు సంఘటన జరిగిన తర్వాత మా పాలంటే అప్పుడు ఇది ఎతకడం మొదలుపెట్టి ఎంటనే పట్టుకున్నారు. ముందు వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉన్నారు. ఉన్నాయి ఎవిడెన్స్ అన్ని పెడతారు, అన్ని చెప్తారు. నేను ఒత్తాసు పలకట్లే. చాలా బాధాకరంగా ఉంది ఈ కార్యక్రమం. ఆ సంఘటన చూస్తే తరుక్కుపోతా. అది మన కుటుంబంలో సభ్యులు అయినా సరే మనకు ఆవేదనతో అదే ఆవేదన పడుతున్నాం మీ అందరం కూడా. దాన్ని రాజకీయంగా ఊరుకోండి. మీ TV5 మీరు మాట్లాడతారు, ఏం చేస్తారండి? TV5 అర్థం లేకుండా TV5 చూస్తున్నాడు మీ తాలూకా సంఘటనలన్నీ కూడా. ఏదంటే ఈ ప్రభుత్వంలో మా ప్రజాస్వామ్యంలో ఉంటే చక్కగా దాన్ని వచ్చి వాస్తవాలు ముందు పెట్టి వాస్తవాలు మాట్లాడాలి. మిమ్మల్ని చూస్తున్నారు కదా ప్రేక్షకుడు, గతిరేక చూస్తున్నాడు కదా అని చెప్పి నోటుకు వచ్చేట్లు రాస్తుంటుంటే, నోటుకు వచ్చేట్లు వచ్చి మీరు టీవీలో చూపెడుతుంటుంటే ఏ మెసేజ్ వచ్చి ఈ సంఘంలో చేద్దాం అనుకుంటారు, సమాధానం చేద్దాం అనుకుంటారు, ఏ విధంగా విభేదాలు సృష్టిద్దాం అనుకుంటారు, ఏ విధంగా వీళ్ళు అడగండి. మీరు వెళ్ళి అమ్మని ఆ తల్లిని ఏం చెప్తున్నారో ఆ తల్లి చెప్తుందోటి మీరు చెప్తుందోటి. ఎంత అన్యాయం అండి ఇది. ఈ రాజకీయాలు అంటే ఒక సంస్కారం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. 30 లక్షల 75 మంది పేదలకు వచ్చి ఇల్లు ఇస్తుంటుంటే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని సర్దిస్తాం, దాన్ని కాదు దాన్ని అటాక్ చేస్తాం, దాన్ని చేసుకుంటాం. కానీ ఓవరాల్గా మనం ఆలోచన ఏంటి? గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు ఏంటి? ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని చేయాలా, ఇంతమంది ప్రతి వాడికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందా? 1 లక్ష ఇల్లు వచ్చి ప్రారంభోత్సవం అని చెప్తే పెద్ద అడవి చేశారు. 1 లక్ష ఇళ్ళకి ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఇవాళ మొదటి సంవత్సరం నుంచే ప్రారంభించే సంవత్సరంన్నర కాలంలోనే ఇంతమందికి ఇలాంటి కార్యక్రమం చేస్తుంటే మళ్ళీ కాదు అని మళ్ళీ టీవీ వచ్చి ఒక పెద్ద చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమిటి ఇస్తుంది ఇది? ఏ విధంగా ఏం చేద్దాం అనుకుంటారు మీరు ఈ రాష్ట్రంలో మీ పెట్టుకొని? మీరు ఇంతకుముందు ఎలక్షన్ ముందు కూడా చూపెట్టారు కదా, ప్రజలు ఏం తీర్పిచ్చారో చూశారు కదా. ఎలక్షన్ ముందు మాకేమైనా మొత్తాలు పలికారా? మీరు మా జగన్మోహన్ రెడ్డి మంత్రివాడు అందంగా ఉంటాడు, లేదా మంచి పరిపాలన చేస్తారని చెప్పారు మీ TV5 కానీ లేదా JBN కానీ? చెప్పలే కదా. చెప్పైనా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా, ఆయన ముఖ్యమంత్రి చేశారు కదా, ఆయన మాటలు నమ్మారు కదా. మీరు చెప్పిన కళ్ళబల్లి మాటల్ని మీరు చెప్పిన ఇవన్నీ కానీ అవి చూసినప్పుడు మనసు బాధ అనిపిస్తుంటుంది. ఆ మాటలు విన్నప్పటికి వచ్చి గుండె తరుక్కుపోతుంటుంది. ఏంట్రా ఇంత అబద్ధాలు, ఇంత సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు, ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఇది న్యాయమైన ధర్మమైన? ఏదో పుసుకుమని తప్పించడి ఆ ఛానల్కి వెళ్తేప్పటికి ఇది చూస్తే ఇదేంటి మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇదే అప్రస్తుతం. ఇవన్నీ ఇలాంటి మంచి కార్యక్రమం ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం కూడా వృధా. ఇది సారీ, దానికి ఆ విషయాన్ని పక్కన పెట్టండి. అదేనండి పక్కన అందుకే కదా బాబు సారీ అని మడివాడిన ఎందుకు సారీ అని పడతాను. సారీ ఇలాంటి పనికి మనం అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి కార్యక్రమం, రేపు ఒక పండుగ వాతావరణం, రేపు రాష్ట్రంలో పండుగ జరగబోతుంది.
పెద్ద పండుగ మన సంక్రాంతి వస్తే ఏ విధంగా అయితే అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రతి ఇంటిలోనూ మన సంక్రాంతి ఎలా జరగబోతుందో 20 రోజుల ముందే మనకు సంక్రాంతి వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది. రేపు ఈ రాష్ట్రంలో పేదలందరికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని. చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడో, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అవన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే దోచాడో ఇంటికి, ఆ దోచింది వచ్చి ఆడికి ఇబ్బంది లేకుండా, ఆ లబ్ధాడికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే వారికి వచ్చి రాయితీ నుంచి ప్రభుత్వం ఇస్తుంది. ₹300 ఇల్లు 1 రూపాయికే వారికి ఇచ్చిస్తున్నాం. 300 గజాల ఇంటిని 300 గజాలు కాదు, సారీ 300 చదరపు గజాల ఇల్లుని ఇంతకుముందు ప్రభుత్వం షేర్బాల్ టెక్నాలజీ అని చెప్పి అరగంటలో ఇందులో మాయ మంత్రం వేస్తే వచ్చేస్తుంది, 6 నెలలు తయారైపోతుందని చెప్పి 4 సంవత్సరాలు కాలయాపన చేసి స్క్వేర్ ఫుట్ వచ్చి ₹1500 ₹1400 కావాల్సిన ఇంటిని ₹1800 ₹2000 చేసి ఒక్కొక్క స్క్వేర్ ఫుట్ కి $300 నుంచి ₹500 దోచుకుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలందరూ చెప్తే మీరేం ఇబ్బంది పడద్దు, ఆ ఇంటిని మీరు సంతకం పెట్టి ముందు మీరు తగలపరుచుకోండి, మీరేం డబ్బు కట్టద్దు, డబ్బు కట్టినే మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పి ఉచితంగా ఇస్తానని చెప్పిన నేపథ్యంలో ఇవాళ 300 చదరపు గజాలు ఉన్న ప్రతి ఇంటిని ₹1 వాళ్ళ దగ్గర తీసుకుని రూపాయికే వారికి వచ్చి సేల్ డీడ్ చేసి ఇల్లు పూర్తయిన తర్వాత సేల్ అగ్రిమెంట్ చేసి ఇప్పుడు ఇల్లు పూర్తయిన తర్వాత సేల్ డీడ్ చేసి వారి చేతిలో పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకేదో అనుమానం ఉందా? ఏది మళ్ళీ ఏది మన నాకు అర్థం అవ్వదమ్మా. చెప్పండి ఈశ్వర్, చెప్పండి. ఇప్పుడు టీవీ నీది బాగా వేరు, టీవీ 5 వేరు ఉంటుంది. టీవీ 5 చెప్పండి. ఎస్, చిల్లర ఉండవు కానీ 365 430 ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే ఇక్కడ కానీ ఇప్పుడు కానీ అసెంబ్లీలో కానీ నేను కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ ఒకే ఒక్క మాట మళ్ళీ చెప్తున్నాను. 365 ఎస్ఎఫ్టీకి గత ప్రభుత్వంలో ₹50,000 అప్ఫ్రంట్ కట్టాలి. కట్టి మిగతా డబ్బు ఏదైతే ₹3,60,000 ఏదైతే ఉందో దానికి వచ్చి నెల వాయిదా కొట్టుకోవాలి, ఈఎంఐ కట్టాలి, బ్యాంకు నుంచి అప్పిస్తాము. అది 20 సంవత్సరాలు దానికి ఈఎంఐ 3,500 ₹4,000 వస్తే ఆ డబ్బులు కట్టాలి అని చెప్పింది. అలాగే 430 కూడా ₹1,00,000 అప్ఫ్రంట్ కట్టాలి, మిగతాది వచ్చి బ్యాంక్ అప్పు ఇప్పిస్తాము, దానికి ఈఎంఐ కట్టాలని చెప్పింది. దానికి శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఈ అప్ఫ్రంట్ ఏదైతే నువ్వు ₹50,000 కట్టవలసిన అద్దె కట్టవలసిన 50,000 ఏదైతే ఉందో ఇందాక అంకె కూడా చెప్పాను, మర్చిపోయాము. అంకె చెప్పాను కదా ఇందాక 44,304 ఇల్లులు లబ్ధిదారుడు ఎవరైతే 365 ఎస్ఎఫ్టీ ఉన్నారో వాళ్ళు కట్టవలసిన ₹50,000 అప్ఫ్రంట్ ఏదైతే ఉందో మళ్ళీ బాగా వినండి. ఆ అప్ఫ్రంట్ లో సగ భాగం రాయితీ అంటే 50,000 కట్టవలసిన వాళ్ళు 25,000 కడితే చాలు, మిగతాదంతా యాసిస్. ఈ 50,000లోని ₹25,000 ప్రభుత్వమే భరిస్తుంది. 25,000 కడితే చాలు, 25,000 లబ్ధాడు, మిగతాదంతా యాసిస్. అలాగే 430కి ఏదైతే 74,312 ఎస్ఎఫ్టీ ఉన్నాయో ఆ ఎస్ఎఫ్టీ ఇంట్లో మంది లబ్ధాలు ఉన్నారో వాళ్ళందరూ ₹1,00,000 కట్టాలి. ఏది అప్ఫ్రంట్ ముందు డిపాజిట్ చేస్తే అప్పుడు ఇల్లు కేటాయిస్తారు. అప్పుడు వచ్చి బ్యాంక్ నుంచి లోన్ రేజ్ చేసి ఈఎంఐ కట్టుకుంటారు. ఈఎంఐ కట్టడం సేమ్, కానీ ఇలా కట్టవలసిన 1,00,000 ఉంది కదా, ఆ 1,00,000లో 50,000 ప్రభుత్వం కడితే చాలు, 50,000 ప్రభుత్వం భరిస్తుంది.
అర్థమైందండి ఈశ్వర్, అర్థమైంది కదా? అక్కడ 25,000, ఇక్కడ 50,000, 50% రాయితీ. ఓకే, దేనికి? అప్ ఫ్రంట్కి మిల్కే పెట్టేది. సార్ మీరు అడుగుతున్న ప్రశ్న అదే. నేను చెప్తే మా ప్రభుత్వ విధానం చెప్తాను కానీ మీ టీవీ5 అడిగినట్టు చెప్పను. మా ప్రభుత్వ విధానం ఏంటంటే ఏవైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో, షేర్వాల్ టెక్నాలజీ అనే పేరు మీద చంద్రబాబు నాయుడు దోపిడీ చేసిన హౌసింగ్ ప్రోగ్రాం ఉందో దాన్ని పూర్తి చేసి సామాన్య ప్రజలకు ఆ ప్రజలకు అద్దాలకు అందించాలనే ఉద్దేశంతో ఎవరైతే అందులో అవన్నీ కూడా వెరిఫై చేయించాము, అందులో సరైన నిజమైన లబ్ధిదారుడికి అందరికీ కూడా 300 రూపాయల 300 ఎస్ఎఫ్టీ ఉన్న హౌస్ ఇంటిని ₹1 వాళ్ళ పేరుని వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని, సేల్ అగ్రిమెంట్ చేయాలని నిర్ణయించాం. సేల్ అగ్రిమెంట్ చేయాలని. అలాగే 365 ఎస్ఎఫ్టీ ఉన్న ఇంటికి అయితే ప్యాటర్న్ ఏంటంటే ₹50,000 అప్ఫ్రంట్ కట్టాలి. తర్వాత అంతా బ్యాంకు వాయిదాల పద్ధతిలో లోన్ తెచ్చుకోవాలి. ఈ 50,000 కట్టిన దాంట్లో ₹25,000 ప్రభుత్వం కడితే చాలు, మిగతా 25,000 ప్రభుత్వం కడుతుంది. మా సంఖ్య 44,304. అలాగే 430 ఉన్న ఇంటికి ₹177,342 లబ్ధిదారులకి ₹1,00,000 అప్ఫ్రంట్ కట్టాలి. ₹1,00,000లో 50,000 వచ్చి ప్రభుత్వమే ఇస్తుంది. 50,000 కడితే చాలు, మిగతాది వచ్చి బ్యాంకు ఈఎంఐ మొత్తం కట్టుకుని వాళ్ళకి అది పూర్తి చేసుకోవాలి. 50,000 ప్రభుత్వం వాళ్ళకి రాయితీ ఇస్తుంది. ఈ ఇంటికి వచ్చి 25,000 రాయితీ ఇస్తుంది. 300 ఎస్ఎఫ్టీ ఇంటికి వచ్చి పూర్తిగా రాయితీ ఇస్తుంది. అర్థమైందండి తెలుగు మీకు? దయచేసి ఓకేనండి. ఓకే, ఈ రకంగా రికార్డే చెప్పండి. రికార్డే చెప్పండి. ఈ ఆఫ్ ది రికార్డ్ రూము ఇక్కడైతే రికార్డే. ఎవరైతే డీడీలు కట్టించుకున్నామో, గత ప్రభుత్వంలో ఎవరైతే డీడీలు కట్టారో, మొత్తం టిట్కోలో ఉన్న ఈ 2,62,000 మంది అభ్యర్థులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కట్టి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అందరినీ కూడా వెరిఫై చేశాము. నిజమైన లబ్ధిదారులందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాంటాక్ట్ చేస్తున్నాము. ఎక్కడ రాజకీయ సంబంధం లేకుండా డబ్బు కట్టిన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కట్టిన డబ్బును తిరిగి రిఫండ్ ఇచ్చేస్తున్నాము. వాళ్ళకి ఇంకా ఇల్లు స్థలం కానీ కావాలనుకుంటే అర్బన్ లో ఉన్న వాళ్ళకి సెంటు స్థలాన్ని, రూరల్లో అయితే సెంటున్నర స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నిశ్చయించింది. అది కూడా ఇస్తున్నాం. అర్హత ఇల్లు లేకపోతే అందుకే కదా ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాం కదా. ఇళ్ళ స్థలం ఇచ్చి దానికి ₹1,80,000 డబ్బు కూడా ఇస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా మిస్ అయ్యాం. నో మిస్, ఒక్కరు కూడా మిస్ అవరు. ఒకవేళ అర్హత ఉండి ఇల్లు సంఖ్య లేకపోతే, కడుతున్న ఇల్లు లేకపోతే వారికి ఇండిపెండెంట్ ప్లాట్ ఇచ్చి దాంతో పాటు ఇంకో ₹1,80,000 ఇచ్చి వారితో ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాం. ఇంతనే, ఇంతకంటే ఏ ప్రభుత్వం అండి ఇంత బహుత్తర కార్యక్రమం చేస్తుంది? ఏ ప్రభుత్వం అండి? ఏ ముఖ్యమంత్రిని ఇలాంటి చేస్తారు? ఇంకా ఏమైనా ఉంటే మీ హెడ్ క్వార్టర్స్ అడగండి. దానికి కూడా సమాజం ఇంకో నిమిషం ఉంటాను. ఈశ్వర్ అడుగు ఒకసారి. అనగాపల్లిలో సౌత్ కార్పొరేషన్ యాజ్ ఏ యూనిట్. ఈ కార్పొరేషన్ లో మహానగరంలో ఉన్నవాళ్ళు ఏ ప్రాంతంలో ఇల్లు కడుతున్నామో ఫస్ట్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ లబ్ధిదారులు ఉంటే ఆ లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాతే పక్క వాళ్ళకి ఇస్తాం. అక్కడ లబ్ధిదారులు లేరనుకోండి, అంటే మీరందరూ ఇక్కడ చిన్న చూస్తుంది ఏంటంటే టిట్కో ఇళ్ళకి వచ్చి లబ్ధిదారులు వచ్చి ఇంతకు ముందు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి 1000 మంది ఉండొచ్చు.
ఒరిజినల్గా ఇల్లు స్థలం లేకుండా నాకు ఇల్లు కావాలనుకోవడం 2000 మంది ఉండొచ్చు. మనం అక్కడ కట్టిన ఇల్లులు 1000 ఇల్లు ఉండొచ్చు, 700 ఇల్లే కట్టచ్చు, ఇంకా 300 టిట్కో ఇల్లు లేకపోవచ్చు. లేదు 13 ఇల్లు కట్టచ్చు, లబ్ధారులు 1000 మందే ఉండొచ్చు, ఇంకా 300 మంది లేకపోవచ్చు. కానీ ఈ ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు ప్రయారిటీ ఏమో. ఎవరైతే ఈ మహానగరంలో 300 ఇల్లు కోసం ఇంతకు ముందు అప్లై చేసుకొని 500 రూపాయలు కట్టి ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. అది అనకాపల్లి వాళ్ళైనా, అది ఈస్ట్ కాన్ఫరెన్స్ అయినా, వెస్ట్ కాన్ఫరెన్స్ అయినా, నార్త్ కాన్ఫరెన్స్ అయినా, సౌత్ కాన్ఫరెన్స్ అయినా ముందు వీళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. ఆ తర్వాతే మిగతా వాళ్ళకి ఇస్తాం. ముందు టిట్కోకి ఇంతకు ముందు 500 రూపాయలు ఎవరైతే కట్టారో ఆ లబ్ధారులందరినీ ముందు వెరిఫై చేస్తాము. వాళ్ళందరికీ ఇల్లులందరికీ ముందు ఇచ్చేటట్టు చేస్తాము. లబ్ధారుల కంటే ఇల్లులు మిగిలిపోతే అప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో మాకు ఇల్లు అడిగిన వాళ్ళకి ఇస్తాము. అదే కానీ ఇల్లులు కానీ చాలా లబ్ధారులే మిగిలిపోతే ఆ లబ్ధారులకు వచ్చి ఇండిపెండెంట్ హౌస్ ఇస్తాం. చాలా ఇంకో విషయాన్ని బాగా గుర్తు చేస్తావు. అప్పుడప్పుడు మంచి పని చేస్తుంటారు, బాగా గుర్తు చేస్తావు. ఉండండి, నువ్వు చెప్పేది చెప్తానండు, నేను చెప్తాను. నేను ఈ ఎలక్షన్ దీనికోసం ఎలక్షన్ ఆగిపోయిందా? చంద్రబాబు నాయుడు గెలిచేస్తాడు, ఏం మాట్లాడతా అయిపోతావు. దేనికి మీ టీవీపై దేనికి ఛాలెంజ్? టీవీపై మూసేయడానికి నేను రాజకీయం మారడానికి ఛాలెంజ్ చేసుకుందా? మీ అడుగు మీ యాజమాన్యాన్ని అడుగు, ఏం మాట్లాడతావా? అది ఎందుకు అలట్లే నిన్ను? దేనికి ఎలక్షన్? దేనికి? జనం చంపేస్తావా? నీకు ఎలక్షన్ ముఖ్యమా, జనం ప్రాణాలు ముఖ్యమా? మమ్మల్ని ఎందుకు మంత్రులు చేశారు? మాకు ఎందుకు ముఖ్యమంత్రి చేశారు? మాకు ఎందుకు ప్రభుత్వం ఇచ్చింది? జనం తాలూకు దాని ప్రాణాలను రక్షించమని ఇచ్చింది. అంతేగాని చంద్రబాబు నాయుడు రాజకీయాలు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడా. అసలు ఒక విషయం చెప్తాను, ఇల్లు గురించి ఎంత మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ఇల్లు ఉందండి, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉందండి, ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉందండి, ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నాయండి అసలు చెప్పండి. ఎందుకు మెయింటైన్ చేయలేదు? వెళ్ళి మా మీటింగ్ చేస్తాను, చేస్తాను చూడండి. నువ్వు చేస్తాను చూడండి, మాస్క్ పెట్టుకుంటున్నావు లేదో, లేదా శానిటైజర్ ఇస్తున్నావు లేదో, లేకపోతే నేను చేస్తాను చూడండి. వచ్చి మీరు చూడండి, తెలుస్తుంది. మీరు బాగా వంటబెట్టి చంద్రబాబు నాయుడు తాలూకా కవిత్వం మీకు వంటబెట్టేసి ఇలాగా ఉంటాయి, ఇలాగ కార్యక్రమాలు ఎంతనా. అంటే ఎలక్షన్కి దీనికి ఏంటండి? 30 లక్షల మందికి ఇల్లు ఇస్తుంటే చంద్రబాబు భయపడిపోయి మేము ఎలక్షన్ మానేస్తున్నామా? చంద్రబాబు భయపడి నవ్విపోతారండి. ఆయనకున్న ఇదంతా బలం ఎంత రాష్ట్రంలో? ఇది చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి కదా. చాలా రాష్ట్రాల్లో నుంచి టెస్టులు కూడా, కోవిడ్ టెస్టులు కూడా చేశారు కదా. ఎందుకు భారతదేశం అందరికంటే మనం ఎందుకు కోటి టెస్టులు చేసాం? ప్రతి 5గురిలో ఒక టెస్ట్ ఎందుకు చేసాం? నువ్వు ఈ సమయంలో ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నావు? ఎందుకు చేసాం మన రాష్ట్రంలో? మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయి? మిగతా రాష్ట్రాలు మనకంటే ఎందుకు కోవిడ్ ఎక్కువగా ఉంది? ఎందుకు కర్ఫ్యూలు పెట్టుకుంటున్నారు రాత్రులు? మిగతా రాష్ట్రాల్లో ఎందుకు మనం ఇంకా పెట్టలేదు? మనం ఇంకా మనం కట్టడిలో ఉన్నామని మనం భావిస్తే అవి కూడా చేయాలి. మన పక్కన మహారాష్ట్ర వెళ్ళినప్పుడే ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ పెట్టారు కదా, థర్డ్ వేవ్ వస్తాడని. దేనికోసం ఎలక్షన్ ఆతృత పెట్టిపోతున్నారు? ఎందుకు ముందుంది ముసలి పండుగ తెలుస్తుంది ఎలక్షన్ జరిగితే ఏం జరుగుతుందో. ఇది పరిస్థితులు బట్టి మనం ఎందుకు పెడతా ఉంటాం? ముప్పై లక్షలు ఎందుకు? మీరు జర్నలిస్టులు గుర్తొచ్చారు కాబట్టి జర్నలిస్టులకు కమిటీ కూడా వేసింది. జర్నలిస్టులకు వచ్చి ఒక్క నిమిషం వినండి. మరి అడిగిన తర్వాత సమాధానం చెప్పండి వినాలా. కమిటీ కూడా వేసింది. మీలో కూడా మీరు కూడా పేదల లిస్టులో ఉంటే మీకు ఇచ్చేస్తాము. ఇప్పుడు ఈ లిస్టులో మీ లిస్టులో మీరు సపోజ్ ఒక ఆ కేటగిరీకి వస్తే మీకు ఇస్తాం. ఆ కేటగిరీ కంటే మీ అభావం ఉన్నారు, మీ దురదృష్టం.
దాంతోపాటు ఏదైతే మీ లిక్విడేషన్ ఈ గొడవ వల్ల అంతెందుకు మన బస్ పాసులకే ఆ సోదరుడు అడిగాడు. మీలో 4 గ్రూపులు 5 గ్రూపులు ఎవరైతే జర్నలిస్టు గుర్తించమంటే మీరే అంటారు. మొన్న జూమ్ లో మీ తాలూకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. ట్రైనింగ్ వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు. వాళ్ళు బాధపడితే బాధపడాలని నా ఓపెన్ గా చెప్పారు. ఎప్పుడైతే జర్నలిస్ట్ అనేవాడికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విలేకరులు ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ వ్యవస్థ ఈ రకంగా తయారైన కారణం మీకు ఉద్యోగ భద్రత లేకపోవడం. మీకు ఉద్యోగ భద్రత ఉంటే ఆ అబ్బాయికి ఉద్యోగ భద్రత ఉంటే అప్పుడు ఈ జర్నలిజం వ్యవస్థ బాగుపడుతుంది. ఇది పూర్తిగా యాజమాన్యాల తాలూకు ఒత్తాస పలుకుతూ ఇవాళ ఉన్న పరిస్థితి. లేకపోతే ఇంత వస్తుందని డిస్కషన్ ఇదే అండి. 30 లక్షల మందికి మహా అద్భుతమైన అవకాశాన్ని వచ్చి రాష్ట్రంలో పేద చేస్తుంటే ఈ రాష్ట్రంలో అందరికీ కూడా సమగ్ర భూసేవ చేసి సొంత భూమిని ఇస్తుంటే ఏం రాస్తున్నారండి? మీరు రాజధాని మార్చేస్తాను పైన. ఎందుకు మార్చేస్తారు అడిగే హక్కు మీకు లేదు. అయితే వెళ్ళిపో ఉద్యోగం అంటున్నారు. ఉంటారా? మాకు ఉద్యోగ భద్రత ఉంది, మాకు రాజ్యాంగ రక్షణ ఉంది, మాకు 5 సంవత్సరాల ఉద్యోగ భద్రత ఉంది.